గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ నా విషెస్ తెలియజేస్తున్నాను. ఈ టాపిక్ నేను తీసుకోకూడదనే నా ఉద్దేశం యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఆల్రెడీ సుధీర్ అన్న తీసుకున్నారు. సుధీర్ అన్న తీసుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని యాక్చువల్గా ముట్టుకునే అంత ఇది నాకు లేదు. కానీ నాకు ఎందుకనో బాగా ఆలోచించుకొని చాలా లేట్గా నేను ప్రకాష్కి రెస్పాండ్ అయ్యాను. నేను సుధీర్ అనే సెషన్ 2-3 సార్లు విన్నాను. తర్వాత మీరు చేసిన డిస్కషన్స్, మీరు రైజ్ చేసిన పాయింట్స్ 2-3 సార్లు విన్నాను. సో వాటి జోలు నేను వెళ్ళట్లేదు, లేకపోతే వాటికి నేనేదో చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ ఆల్ ద సెషన్ కపుల్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ నేను నా స్టోరీ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. బికాస్ నాలాంటి కొంతమంది స్ట్రగులింగ్ బిలీవర్స్, ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది. ఐ థింక్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమైనా ఉపయోగపడగలనేమో అని నా ఉద్దేశం. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై స్టోరీ అలాంగ్ విత్ ద బిబ్లికల్ పర్స్పెక్టివ్. లాస్ట్ సెషన్లో సుధీర్ అన్న బిబ్లికల్ వ్యూ ఇచ్చారు. సో దాని గురించి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ సాలిడ్ ప్రజెంటేషన్. నేను దాన్ని ప్రాక్టికల్ మన ఉద్యోగ స్థాయికి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ప్రకాష్ చెప్పినట్లుగా కొంత నా ప్రజెంటేషన్ అయ్యాక Q&Aలోకి వెళ్దాము. అండ్ ఐ థింక్ Q&Aలో పెద్ద ఏమి ఉండకపోవచ్చు ఈరోజు, ఎందుకంటే నేను షేర్ చేసే విషయాలు మీరు Q&A అడగటానికి తగ్గట్టుగా ఉండవేమో, బాధలు చెప్పుకోవటాకే ఉంటాయేమో నా ఉద్దేశం. సో ఐ హోప్ గాడ్ విల్ గివ్ అస్ ఏ గుడ్ టైమ్ నౌ. చేరిన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మీలో ఎంతమంది జాబ్స్లో అంటే ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళందరి కోసం ఈ సెషన్ ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో షేర్ మై స్టోరీ, మై స్ట్రగుల్స్, ఎందుకంటే దిస్ ఈస్ హౌ ఐ లెర్న్ దీస్ ఇంపార్టెంట్ రూట్స్. కొంచెం మీకు ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మీకు బోరింగ్గా ఉండొచ్చు, కానీ బట్ ప్లీజ్ బేర్ మీ, ఎందుకంటే నా 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 జర్నీ మీతో నేను షేర్ చేసుకోవాలి. బికాస్ దట్స్ వేర్ ఐ స్ట్రగుల్డ్ అండ్ ఐ లెర్న్డ్ దీస్ ఇంపార్టెంట్ రూట్స్ ఆర్ దిస్ థియాలజీ ఆఫ్ వర్క్. నేను దేవుడు నమ్ముకున్న తర్వాత వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ సంహౌ 2వ తెస్సలోనిక పత్రిక నా మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. పని చేయకుండా భోజనం చేయటానికి వీలు లేదు అనే ఒక ప్రిన్సిపల్ నా మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. ఎంత ఇంపాక్ట్ చూపించింది అంటే ఇక మాటల్లో చెప్పలేను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నేను యూనివర్సిటీ నుంచి ప్యాకప్ చేసుకొని నా పీజీ ఫినిష్ చేసుకొని ఈరోజు ఇంటికి వచ్చాను. ఇవాళ ఈవినింగ్ 7కో 8కో ఇంటికి వచ్చాను. నెక్స్ట్ మార్నింగ్ 8 o'clockకి ఒక స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్, ఐ డోంట్ వాంట్ టు బి ఐడిల్. నేను ఖాళీగా ఉండకూడదు, నేను ఇమీడియట్గా పనిలో చేరాలి, ఏదో ఒక పని చేయాలి. శాలరీ క్రైటీరియా కాదు, నేను ముందు పని చేయాలి. బికాస్ టు వర్క్ ఈజ్ టు బి ఏ క్రిస్టియన్ అనేది బలంగా దేవుడు నా మనసులో నాటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ నేను పొద్దున్నే బయలుదేరుతుంటే మా ఫాదర్ అడిగాడు, ఏంట్రా వచ్చి ఒక నైట్ కూడా అవ్వలేదు అప్పుడే బయలుదేరావని, వారం ఆగు, రెస్ట్ తీసుకో, తర్వాత మెల్లగా అంత కొంపలేం మునిగినాయి అని. నేను సర్వైవల్ కోసం వెళ్ళలేదు, బట్ ఖాళీగా ఉండకూడదని వెళ్ళాను. అది వాళ్ళు నన్ను తీసుకోలేదు. అండ్ ఎవ్రీడే ఏదో ఒక స్కూల్కో ఏదో కాలేజీకో మా ఊళ్ళో ఉన్నవన్నీ ప్రయత్నాలు చేశాను. మా చర్చ్లో నా ఫ్రెండ్స్ కొంతమంది కొంచెం ఎగతాళి చేశారు, వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు,
వీడొక్కడే పెద్ద బాధ్యత ఉన్నవాడు, మేమందరం గాలి. సో బట్ స్టిల్ నేను వరకు నేను రెస్ట్ తీసుకోలేదు. సమ్హౌ ఐ ఎంటర్డ్ ఏ కాలేజ్, దట్ మై ఫస్ట్ వర్క్ ప్లేస్. నా ఎంతూజియాజం ఎలా ఉందంటే, విన్న వాక్యానికిను నా విశ్వాసానికి, అప్పటికి ఫ్రెష్గా పీజీ చేసి వచ్చిన ఎంతూజియాజంకి. సో నాకు పని చేయాలన్న ఆరాటం తప్ప ఇంకేం తెలియదు నాకు. ఒక కాలేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక డెమో ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, దే ఆర్ హ్యాపీ. అండ్ మీకు ఎంత కావాలి అంటే, మీ ఇష్టం సార్ అన్న. అంటే నాకు ఆ శాలరీ గురించి డిస్కస్ చేయటం కూడా నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే ముందు నేను పనిలో దూరిపోవాలి, నేను ఖాళీగా ఉండకూడదు, అది ఒక్కటే ప్యాషన్ అనమాట. సో నాకు శాలరీ మీ ఇష్టం సార్ అన్నాను. ఒక 200 ఇస్తాను, జాయిన్ అవుతావా అన్నాడు. అంటే ఎస్ అన్నాను. దెన్ ఆయనకి అది ఆశ్చర్యంగా అనిపించింది. 200 ఇస్తానంటే జాయిన్ అవుతున్నావు అంటే ఏంటి, నువ్వు బలేవాడివయ్యా అన్నాడు. లేదు సార్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద వర్క్, శాలరీ మీ ఇష్టం అని. ఆయన నవ్వి, ఒక జూనియర్కి మేము 2000 ఇస్తాము, ఫ్రెష్గా పీజీ చేసి వచ్చావు కాబట్టి, ఈజ్ దట్ ఓకే? 2000కి ఐ స్టార్టెడ్, బట్ ఆన్ వన్ కండిషన్, నేను 2000 జాయిన్ అవుతాను, బట్ ఐ టీచ్, నేను జూనియర్ లెక్చర్గా ఉన్నాను, పాఠాలు చెప్తాను, ఎందుకంటే డెమో ఇచ్చాను. సో దే టుక్ మీ యాజ్ ఎ లెక్చరర్ అండ్ దే పెయిడ్ మీ 2000, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇంతది నేను చెప్తున్నాను అంటే, నేను డిగ్రీ చదివి కపుల్ ఆఫ్ ఇయర్స్ ఖాళీగా ఉన్న టైంలో ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ, ఒక స్కాట్లాండ్ మిషనరీ జాన్ కెనడీ గారు ఆయన నాతో మాట్లాడుతూ, సురేష్, నువ్వు నీ స్టడీస్ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. కొంచెం మినిస్ట్రీ ఫోకస్డ్గా ఉండేవాడిని, చర్చ్లో యాక్టివ్గా ఉండేవాడిని, అప్పటికే నేను వాక్యం బోధిస్తూ తిరుగుతున్నాను కాబట్టి ఆయన అది అడిగాడు. నేను కొంచెం రకరకాల ఎక్స్పోజర్స్, అంటే అటు యుఈఎస్ఐలో నాకున్న ఎక్స్పోజరు, డాక్టర్నల్గా పుస్తకాలు చదవటం వల్ల వచ్చిన థియలాజికల్ ఎక్స్పోజరు, చర్చెస్లో నాకున్న ఇన్వాల్వ్మెంట్ బట్టి మినిస్ట్రీలో ఉన్న ఎక్స్పోజర్, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేనేమన్నానంటే, నాకు ఏదైనా ఒకటేనండి, దేవుడి చిత్తం, దేవుడు నన్ను ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేస్తాను, మినిస్ట్రీ చేయమంటే మినిస్ట్రీ చేస్తాను. అప్పుడు ఆయన ఒక చాలా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఐ స్టిల్ రిమెంబర్ దట్, ద వెరీ ఎగ్జాక్ట్ సెంటెన్స్. సురేష్, ఈవెన్ ఇఫ్ గాడ్ కాల్స్ యూ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ, ఇది ఆయన ఎగ్జాక్ట్ గా అన్నమాట. ఈవెన్ ఇఫ్ గాడ్ కాల్స్ యూ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ, ఐ అడ్వైజ్ యూ టు వర్క్ అండర్ అన్ ప్రైవేట్ అథారిటీ ఫర్ అట్లీస్ట్ 2 years. సురేష్, దేవుడు నిన్ను ఫుల్ టైమ్ మినిస్ట్రీకి రమ్మని పిలిచినా కూడా నా అడ్వైజ్ ఏంటంటే, కనీసం ఒక 2 సంవత్సరాలు ఒక ప్రైవేట్ జాబ్ లో నువ్వు 2 సంవత్సరాలైనా చేయాల్సిందే అని. అది నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఎందుకు అంటే, దేవుడు ఇటు రమ్మంటే ఇటు వచ్చేస్తాను, అటు రమ్మంటే అటు వచ్చేస్తాను, నేను రెడీగా ఉన్నాను, దేవుడే చెప్పడం ఆలస్యం అన్నంత ఇదిగా నేను మాట్లాడుతూ ఉంటే, ఆయన ఇచ్చిన ఈ సలహా నాకు షాకింగ్ గా అనిపించింది. ఆయన అడిగాను, ఎందుకని సార్ అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చే లెక్క అయితే, ఒక అధికారం కింద పని చేయటం ఏంటో నీకు తెలియకుండా నువ్వు అధికారం ఎలా చేస్తావు? హౌ విల్ యూ లీడ్ పీపుల్? నువ్వు ప్రజలను నడిపించాలనుకున్నప్పుడు, ఒకళ్ళు నేను నడిపించటం అంటే ఏంటో నీకు తెలియకుండా నువ్వెలా నడిపిస్తావు? హౌ విల్ యూ గైడ్ పీపుల్ అన్లెస్ యు ఆర్ గైడెడ్ బై సమ్వన్? సో ఇట్లాంటి కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నాకు సారాంశం ఏమర్థమైందంటే, ఒక చోట నేను పని చేస్తూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అవి ఏమి నేర్చుకోకుండా, వర్క్ ప్లేస్లో నేర్చుకోకుండా, నేను మినిస్ట్రీకి వచ్చి మినిస్ట్రీలో ప్రజల మీద ప్రయోగం నేను చేయకూడదు. నేనేమి నేర్చుకోకుండా ప్రజలకు నేర్పించడానికి నాకు అర్హత లేదు. ఒక వర్క్ ప్లేస్లో ఉండే సాధక బాధలు, ఎక్స్పోజర్ నాకు లేకుండా మినిస్ట్రీలోకి వచ్చేసి
తోటి విశ్వాసులైన ఉద్యోగస్తులకు నేనేం మాట్లాడాలి? సో ఐ ఐ టుక్ ఇట్ యాజ్ గాడ్స్ గైడెన్స్. దేవుడే నాకు అది చెప్తున్నాడు అని నాకు అనిపించింది. అందుకు పీజీ చదువుతున్నంత కాలం నేను పీజీ అయ్యాక జాబ్లోకి వెళ్ళాలి, నేను పీజీ అయ్యాక జాబ్లోకి వెళ్ళాలి, అదే నిష్ఠతో ఉన్నాను. పీజీ అవ్వగానే నెక్స్ట్ మార్నింగ్ వేట మొదలుపెట్టాను. వారం తిరిగే లోపు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐ స్టార్టెడ్ విత్ ఏ 2000 శాలరీ. రోజుకి 6 క్లాసులు తీసుకునేవాడిని. రోజుకి ఆరు క్లాసులు తీసుకునేవాడిని. ఐ స్టార్టెడ్ యాజ్ ఎ లెక్చరర్ టీచింగ్ 6 క్లాసెస్ ఎవ్రీ డే. ఆ 2000 జీతాన్ని దశమ భాగం ఒక 200 దేవునికి ఇచ్చేసి ఒక 1800తో నా కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లలకి, అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పడానికి ఆ 1800తో గ్రామర్ పుస్తకాలు కొనుక్కున్నాను. ఎవ్రీ మంత్ నా గ్రామర్, అప్పటి వరకు నా గ్రామర్ తెలీదు, టీచ్ చేసేటప్పుడే నేను నేర్చుకున్నాను. అప్పటి వరకు ఏదో ఆడతా పాడతా చదువుకున్నాను. బట్ ఇప్పుడు చెప్పాలి కాబట్టి సబ్జెక్ట్ అవసరమైంది. నా సీనియర్స్, ఆ కాలేజీలో ఉన్న సీనియర్స్ నేనేమైనా డౌట్స్ అడిగితే చెప్పేవాడు కాదు. ఎందుకంటే దే డోంట్ వాంట్ మీ టు ఎక్సెల్ ఇన్ మై కెరియర్. సో వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నేనే చదువుకోవాలి అని ఈ పుస్తకాలు కొనుక్కొని నేనే చదవటం ప్రారంభించేవాడిని. సో ఐ స్పెంట్ మై ఇనీషియల్ ఆల్ ద శాలరీస్ ఆన్ మై బుక్స్. ఒక 6 నెలలు లేకపోతే ఫస్ట్ ఇయర్ 6 మంత్సే, ఆగస్టులో జాయిన్ అయ్యాను. డిసెంబర్కి వాళ్ళు ఒకరోజు నన్ను పిలిచి, రేపటి నుంచి మీరు రావసరం లేదు సురేష్ గారు అని చెప్పారు. ఎందుకు అంటే సిలబస్ అయిపోయింది కదా, మీరు రావసరం లేదు, మేము జూనియర్ లెక్చరర్స్తో స్టడీ అవర్స్ చేయించుకుంటాము, మీరు రావసరం లేదు, మాకు ఏమన్నా నీడ్ ఉంటే సమ్మర్ తర్వాత మళ్ళీ పిలుస్తాము. దట్ వాజ్ ఎ షాక్ టు మీ. చేరిన మొదటి ఉద్యోగం పట్టుమని 6 నెలలు కూడా లేకుండా ఫర్ నో రీజన్ ఐ గేవ్ మై బెస్ట్. మంచి పేరు వచ్చింది నాకు, కానీ వాళ్ళు వాడుకొని వదిలేశారు. సో అదే ఊళ్ళో ఇంకో కాలేజీ వాళ్ళు నన్ను ఇలా తీసేశారని తెలిసాక, ఎగ్జామ్స్ అయ్యాక మార్చి తర్వాత మీరు కనపడండి, మేము విల్ టేక్ యూ అని. సో ఒక 3 మంత్స్ ఖాళీగా ఉండి మళ్ళీ సెకండ్ వర్క్ ఇంకో కాలేజ్ చేరాను. ఇంకో కాలేజ్ చేరాక అక్కడ నేను మళ్ళీ ఒక 1 ఇయర్ అలా చేసుంటాను. 1 ఇయర్ తర్వాత వాళ్ళు అకారణంగా తీసేశారు. చాలా వర్క్ చేయించుకున్నారు. కొత్తగా పెట్టిన కాలేజీ, ఒక రకంగా నేనే కంప్లీట్ ఎంటైర్ ఇంగ్లీష్ బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. వాళ్ళకి మెటీరియల్ నేనే రాశాను, వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ నేనే తయారు చేసేవాడిని. 1200 మంది స్టూడెంట్ పేపర్ స్క్రిప్ట్స్ నేనే దిద్దేవాడిని ప్రతి వారం. మార్నింగ్ వెళ్తే నైట్ 10కో 11కో వచ్చేవాడిని. ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ కాలేజీలో ఉండేవాడిని. అండ్ ఐ గేవ్ మై బెస్ట్. 1 ఇయర్ తర్వాత వాళ్ళు కూడా ఒక చిన్న రీజన్ చెప్పేసి పక్క తప్పించేశారు. ఎందుకు అంటే నేను చేసిన దానికి ఒక గుర్తింపు కానీ ఒక వాల్యూ కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆల్ దే వాంట్ ఈస్ బిజినెస్. సో ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మెల్లగా విజయవాడ వచ్చేసాను. చైతన్య కాలేజ్ జాయిన్ అయ్యాను. చైతన్య కాలేజ్లో ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టోరీ, అదంతా నేను చెప్పలేను. ఇది ఎందుకు ఇవి స్టార్ట్ చేశానంటే, నా మొదటి 2 జాబ్స్ నాకు ఒక బిటర్ ఎక్స్పీరియన్స్. మనుషులు వాడుకొని ఎలా వదిలేస్తారో నాకు ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఐ వర్క్ ఇట్ సిన్సియర్లీ, హోల్ హార్టెడ్లీ, టైంకి వెళ్ళి పంక్చువల్గా వెళ్ళి సెలవులు పెట్టకుండా బెస్ట్ దేవుడి పని అని అనుకుంటూ నేను చేసిన ఈ జాబ్స్లో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, అర్ధాంతరంగా నా ఉద్యోగం పీకేయటం. దానికి రీజన్స్ ఏమీ లేవు, శాలరీ ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ఆలోచన. ఇక విజయవాడ చేరాక దెన్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రభా, ఇలా నేను పెళ్లికి ముందేవో ప్రయోగాలు చేశాను, పెళ్ళయిన తర్వాత 6 నెలలకు చోట 1 ఇయర్కి చోట ఇలా ప్రయోగాలు చేయలేను. ప్లీజ్ హెల్ప్ మీ. కన్సిస్టెంట్గా ఒక చోట నేను పనిచేయాలి.
జాన్ కెనడీ గారు చెప్పినట్టుగా నేను ఏదో నేర్చుకోవాలి. సో ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ వర్క్ ప్లేస్. కన్సిస్టెంట్ ఒక చోట నేను ఉండాలి అని దేవుడిని చాలా చాలా ప్రార్థన చేసి అడిగాను. అండ్ చాలా కన్సిస్టెంట్గా ఐ థింక్ 7-8 ఇయర్స్ ఉండిపోయాను చైతన్యాలు. సో దెన్ ఆ 7-8 ఇయర్స్ స్టోరీ నేను ఒక మాటల్లో చెప్పలేను. ఇట్స్ ఏ లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్. వాడుకొని వదిలేసే ప్రపంచంలో నేను ఉద్యోగం చేస్తున్నాను అనేది బాగా నాటుకుపోయిన ఒక ట్రూత్ అనమాట నా లైఫ్లో. ఒక హెల్ప్లెస్ కండిషన్లో నేను జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది కాబట్టి, భర్తగా నేను ఖాళీగా ఉండకూడదు కాబట్టి జాబ్ చేస్తున్నాను. ఖాళీగా ఉంటే నాకు విలువ ఉండదు, ఇంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు, ఎక్కడా విలువ ఉండదు. ఐ యూస్ టు స్టాండ్ 8 hours ఎట్ ఎ స్ట్రెచ్ ఎవ్రీ డే. రోజుకి 8 క్లాసెస్ తీసుకునేవాడిని. అదర్ దాన్ ఇన్విజిలేషన్స్ అండ్ స్టడీ అవర్స్. ఓన్లీ టీచింగ్ సెషన్స్ 8 తీసుకునేవాడిని. స్టడీ అవర్స్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు కూర్చోవచ్చు అనుకోండి, ఇన్విజిలేషన్ అప్పుడు మళ్ళీ నిలబడాలి, 3 hours నిలబడాలి. ఒకటి ఏంటంటే హెల్ప్లెస్నెస్. చేయక తప్పదు, నేను ఖాళీగా ఉండలేను, లేకపోతే ఉద్యోగం చేయకపోతే నాకు వాల్యూ లేదు, చెయ్యాలంతే. టు సర్వైవ్, వెళితే జీతం, లేకపోతే లేదు. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. 4,000 5,000కి విజయవాడలో నేను జాబ్ చేస్తున్నప్పుడు 4,000 శాలరీ. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. ఒకరోజు సెలవు పెట్టారంటే, జీతం కట్ చేస్తారంటే 4,000 డివైడెడ్ బై 30 వేసుకునేవాడిని. 4,000 డివైడెడ్ బై 30 వేసుకునేవాడిని. అమ్మో ఇంత కట్ అవుద్దా, 3 రోజులు చేస్తే ఇంత కట్ అవుద్దా, 2 రోజులు అయితే ఇంత, 1 డే అయితే ఇంత, ఓకే నేను సెలవు పెట్టకూడదు. సో కట్ చేస్తారు. పోతే లాస్ ఆఫ్ పే అందామంటే, నువ్వు వరుసగా 2 రోజులు సెలవు పెడితే జాబ్ మానే అంటారు. సెలవు కూడా పెట్టనివ్వరు. సెలవు పెడతాక వీల్లేదు, పెట్టినా కూడా పదా పెడుతున్నా కానీ జాబ్ మానే అంటారు. నో అదర్ ఆప్షన్. ఎప్పుడు నాకు వాళ్ళకి ఒక బ్యాటిల్ ఉండేది, కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉండేది, ఫైట్ చేసేవాడిని, లేకపోతే స్ట్రగుల్ ఉండేది. నా మీద వాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు, అవి నిజమని మేనేజ్మెంట్ నమ్మేది. కొన్ని సందర్భాల్లో వెక్స్ అయిపోయాను. 2 times మానేశాను, నేను రాను మీ దగ్గరికి అని. మళ్ళీ దేవుడు వాక్యం ద్వారాను, కొంతమంది పెద్దల ద్వారాను మాట్లాడి, మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు తలంచుకొని మళ్ళీ వెళ్ళి, సార్ నేను మళ్ళీ వస్తాను అని మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళిపోయి ఆ ఛాంబర్ దగ్గర నిలబడేవాడిని. 2-3 times అలా జరిగింది. ఒకసారి అయితే ఇక నాకు చచ్చిపోవాలనిపించినంత ఒక ఇన్సల్ట్ లాగా అయిపోయింది. అంటే కాలేజీలో గొడవ పడ్డాను, 7 days బెట్ చేశాను వెళ్ళకూడదని. అండ్ ఆఫ్టర్ 7 days ఐ ఫెల్ట్ లైక్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, నువ్వు వెళ్ళాల్సిందే. సో వెళ్ళి మళ్ళీ ఆ ఛాంబర్ దగ్గర డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి వచ్చావు మళ్ళీ అన్నాడు ఆయన. అంటే వచ్చాను సార్ అన్న. అంటే ఓకే ఓకే, మీరు క్లాస్కి వెళ్ళిపోండి అన్నాడు. నేను క్లాస్కి వెళ్ళి, క్లాస్ నుంచి బయటకు వచ్చి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి నా కొలీగ్స్ హాయ్ చెప్పగానే ఒక లెక్చరర్ అన్నాడు, ఈ సీన్ చూడటానిక నేను బ్రతుకుంది అని. ఆ మాట నాకు చాలా పవర్ఫుల్గా గుచ్చుకుంది. అంటే నువ్వు చేతగాక మిజరబుల్ కండిషన్లో గతి లేక వచ్చావు, ఎంత రోషంగా వెళ్ళిపోయావు, ఈ సీన్ చూడటానిక నువ్వు వచ్చింది అని అన్నప్పుడు ఐ రియల్లీ వెప్ట్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే నేను తగ్గించుకొని, దేవుణ్ణి బట్టి తగ్గించుకొని వచ్చానని ఈ నాన్ క్రిస్టియన్స్కి నేను ఎలా చెప్పాలి? ఐ ఒబేడ్ గాడ్ అనే ఒక గుడ్ సురేష్, యూ ఒబేడ్ గాడ్ అని నేను ఎవరికి చెప్పుకోలేని, ఎవరు నాకు కొంచెం ఎంకరేజ్ చేసి గుడ్ యూ డిడ్ ఏ గుడ్ థింగ్ అంటానికి నాకు ఎవరు లేరు. అండ్ ఆల్ ఐ హ్యావ్ టు ఈస్ క్రై. చాలా సఫర్ అవుతూ జాబ్ చేశాను నేను. సండేస్ ఆరాధన మానుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. కేవలం సర్వైవల్ కోసమే నేను జాబ్ చేశాను. ఐ యూస్ టు ప్రే, వెన్ ఎవర్ ఐ యూస్ టు ప్రే ఐ యూస్ టు క్రై. ఎందుకంటే నాకు ఆల్రెడీ మినిస్ట్రీ గురించిన ఒక కన్సర్న్ ఉంది. ఎప్పటికైనా నేను పరిచర్య చేయాలి,
దిస్ ఈజ్ నాట్ మై జాబ్ అని ఒక పక్క అనుకుంటా ఉండేవాడిని. నన్ను ఇక్కడ ఉంచాడు దేవుడు అని ఒక పక్క మళ్ళీ చెప్పేవాడిని. నేను ఇక్కడ ఉండాల్సినట్టుగా లేను, నా జాబ్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, కానీ చేయకపోతే నాకు లైఫ్ లేదు. ఐ హ్యావ్ టు డూ ద జాబ్, సర్వైవల్ అనే పాయింట్. సో వెనెవర్ ఐ యూస్ టు ప్రే, ఐ యూస్ టు క్రై. ఈ జాబ్ నాకు ఇష్టం లేదు కానీ చేస్తున్నాను, ఇది నాకు నచ్చట్లేదు కానీ చేయాల్సి వస్తుంది, ఆ, ఎలా చేయాలో నాకు తెలియదు, బట్ చేస్తున్నాను. ఎక్కడో ఒక చిన్న డిజైర్ స్టార్ట్ అయింది. ఏంటంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్ నేను సరిగా పట్టించుకోవట్లేదు. బిగినింగ్ డేస్లో అంటే తెస్సలోనిక పత్రికలో ఖాళీగా ఉండకూడదని నేను జాబ్లో చేరాను, కానీ చేరిన తర్వాత ఎలా పని చేయాలో అది నేను సరిగా తెలుసుకోలేదేమో అనిపించింది. ఎక్కడో నాకు ఒక మాట వినపడింది, ద థియాలజీ ఆఫ్ వర్క్. అరే ఇది నేను మనసు పెట్టలేదు ఈ టాపిక్ అని. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ద థియాలజీ ఆఫ్ వర్క్. పని చేయటం అంటే ఏంటి, దేవుడు ఎందుకు పనిని పెట్టాడు. దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ రీడింగ్ ఫ్రమ్ ద బైబిల్. దేవుడు నాకు కొన్ని నేర్పిస్తూ వచ్చాడు. అండ్ వెరీ విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ మై జాబ్. నేను చేస్తున్న ఆ ఇబ్బందికరమైన గత్యంతరం లేని ఆ ఉద్యోగాన్ని నేను మెల్లగా ప్రేమించడం స్టార్ట్ చేశాను. ఐ రిపీట్, గత్యంతరం లేక చేస్తున్న ఉద్యోగాన్ని నేను మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేశాను. ప్రభా, ఈ ఉద్యోగం కొరకు నీకు వందనాలు, ఈ ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చావు, ఐ ప్రైజ్ యూ, నీకు స్తోత్రాలు అని చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకొక ఆశ్చర్యకరంగా అప్పటికే నాకు తెలియలేదు, నేను స్ట్రగుల్ అవుతా, నా బాధలు నావి, నా ఫైట్ నాది అనుకున్నాను, కానీ ఆ జాబ్కి తగ్గట్టుగా దేవుడు నన్ను ఆల్రెడీ ఎక్విప్ చేసి ఉంచాడు అనేది నేను గుర్తించలేకపోయాను. ఎందుకంటే ఆ కాలేజీలోకి వెళ్ళక మునిపే కాలేజీకి కావాల్సిన ఆ పని సంబంధించిన ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, నేనే దాన్ని సరిగా వాడలేదని నాకు అనిపించింది. గ్రాడ్యువల్లీ ఐ యాక్సెప్టెడ్ దట్ జాబ్. అంటే అప్పటి వరకు నేను చెయ్యాలి కాబట్టి చేశాను. మెల్లగా ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను దీన్ని సంతోషంగా చేయాలి అనే ఒక మైండ్ సెట్ నాలో స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ టెల్లింగ్ మై సెల్ఫ్ దట్ గాడ్ కాల్డ్ మీ టు టీచ్. ఇది వరకు నేను కాలేజీలో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు నిలబడి ఒకలాంటి ఏడుపు ఉండేది. ఏంటి నా జీవితం, ఈ ఎదవలు ఎవరో ఎగ్జామ్ రాస్తా ఉంటే 3 గంటలు 4 గంటలు నేను నిలబడి ఇలా కాపలా కాయాలా అని ఒకలాంటి ఏడుపు ఉండేది. తర్వాత నో, గాడ్ కాల్డ్ మీ టు స్టాండ్ హియర్. నేను పరీక్ష రాసే అంతసేపు ఈ 3 అవర్స్ దేవుడు నన్ను ఇక్కడ నిలబడమని నాకు పని అప్పగించాడు. అండ్ గుడ్ థింగ్ ఈస్, నేను ఇలా నిలబడిన దేవుడు నాకు ఒక శాలరీ ఇస్తున్నాడు. ఐ షుడ్ యాక్సెప్ట్ దిస్. నిలబడి దేవుని స్తుతించడం ప్రారంభించాను. అండ్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్, క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే ఒక ఓవర్వెల్మింగ్ జాయ్ నా లోపల వచ్చి, దిస్ ఈజ్ మై ప్లేస్ అని అనుకున్న రోజులు ఐ స్టిల్ రిమెంబర్. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు కాబట్టి ఐ షుడ్ గివ్ మై బెస్ట్. నా పర్స్పెక్టివ్ మారింది. ఐ షుడ్ బి ఎ క్రిస్టియన్ ఇన్ ద కాలేజ్. ఎ క్రిస్టియన్ అంటే రిలీజియన్ బట్టి నేను చెప్పట్లేదు, నా పర్సన్ గురించి చెప్తున్నాను. అంటే ఒక క్రిస్టియన్ ఎలా పాఠం చెప్తాడు, ఒక క్రిస్టియన్ స్టాఫ్ రూమ్లో ఎలా ఉంటాడు, ఒక క్రిస్టియన్ స్టూడెంట్స్తో ఎలా మాట్లాడతాడు, ఒక క్రిస్టియన్ కాలేజ్కి వెళ్లే ముందు కానీ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎలా ఉంటాడు. చాలా థింగ్స్ నా మీద ఇంపాక్ట్ చూపించాయి. ఐ ఐ ఐ ఐ ఫాట్ విత్ మై జాబ్ ఎట్ వన్ ఫేజ్ and I started praising God for this job in second phase, because ఈ జాబ్ని ఒక విశ్వాసలాగా నేను ఎలా చేయాలి అనేది నేను స్టార్ట్ చేశాను. దేవుడు నాకు ఎందుకనో ఇంగ్లీష్ మీద ఒక ఇంట్రెస్ట్ ఇచ్చాడు, నాకు ఒక క్రియేటివిటీ మైండ్ సెట్ ఇచ్చాడు. టీచింగ్కి దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఐ గాట్ ఇన్ టు టీచింగ్. కార్పొరేట్ సెక్టార్లో ఒక స్లోగన్ ఉందన్నమాట, గ్రాబ్ ద వర్క్ అని. గ్రాబ్ ద వర్క్ అని మా అకాడమిక్ డీన్ ఒక ఆయన దీని తెలుగులో భలే వెరైటీగా అనేవాడు, పనిని దొంగిలించాలి అని.
పనిని దొంగిలించాలి. అంటే ఏంటంటే ఈ పని ఎవరికి అప్పచెప్పాలి అని మేనేజ్మెంట్ అనుకుంటున్నప్పుడు ఆ పని నాకే రావాలి అన్నట్లుగా నువ్వు వర్క్ చేయాలి అంటారనమాట కార్పొరేట్లో కార్పొరేట్ సెక్టార్లో ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళదే. సో నాకు ఆ మాట బాగా నచ్చింది, గ్రాప్ ద. అంటే వేరే వాళ్ళ నోటి దగ్గర కూడి నేను లాక్కోవట్లేదు, కానీ ఒక పనిని చేసేటప్పుడు నేను చేస్తాను అని ముందుకెళ్ళటంలో ఒక జాయ్ ఉంది. లోకస్తులు పనిని తప్పించుకుంటారు. ఈడిచ్చే 3,000కి ఈ పని ఎందుకురా అని తిట్టుకునే లోకం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ, ఇట్స్ అబౌట్ ద బ్లెస్సింగ్ కాల్డ్ వర్క్. నేను బ్లెస్సింగ్ అని అంటున్నాను ఎందుకంటే లాస్ట్ సెషన్లో, ఎర్లియర్ సెషన్లో సుధీర్ అని చెప్పారు, ఆది కాండంలో చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వర్క్ అనేది శాపం కాదు, ఎందుకంటే ఆదాము పక్కన ఉండడానికి మునిపే దేవుడు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అది. నేను పని చేసినప్పుడు ఐ రిఫ్లెక్ట్ గాడ్. నేను పని చేసినప్పుడు నేను దేవుని పోలికలో చేయబడ్డాను అంటానికి గుర్తు అది. సో ఎవరు ఈ పని చేస్తారు అంటే నేను చేస్తానన్న ముందుకెళ్ళటంలో యు ఆర్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఇమేజ్. నేను ఖాళీగా ఉంటాను, లేకపోతే నేను ఐడియల్గా నేను బద్దకించను. నేను క్రియేటివ్గా పని చేయడం నాకు ఇష్టం, బికాస్ ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. సో ఐ స్టార్టెడ్ అప్డేటింగ్ మై సెల్ఫ్. నేను నా 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 స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం స్టార్ట్ చేశాను. గ్రాప్ ద వర్క్, గివ్ యువర్ బెస్ట్, అప్డేట్, ఇవన్నీ బయట కార్పొరేట్ సెక్టార్లో వినపడే స్లోగన్స్ అనమాట. దేర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళ శాలరీలో కొంత పోర్షన్ వాళ్ళ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటానికి ఖర్చు పెడతారు. మీరు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే ఈ మాట సీరియస్గా తీసుకోండి. మీ స్కిల్స్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. మాకు అవి నేర్పలేదు అంటే ఇప్పుడు నేర్చుకోండి. ఇంకా మీరు నో ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ దిస్ జాబ్ ఈస్ గివెన్ బై గాడ్ టు మీ, దేవుడు ఈ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు నువ్వు నమ్మితే ఆ ఉద్యోగానికి తగినట్టుగా నువ్వు అప్డేట్ అవటం నీకు చాలా అవసరం. దేవుడు ఈ పని నీకు చెప్పాడు, ఆ పని నువ్వు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా స్ట్రైట్ గానే మాట్లాడుతున్నాను, సమయం లేదు కాబట్టి. ఇదిగో ఈ పని నువ్వు చేయని దేవుడు మిమ్మల్ని అడిగితే, ప్రభా అది నాకు రాదు అని మీరు అంటారా? లేక నేను చేస్తాను ప్రభా, బట్ నువ్వు నా సహాయం చేస్తే నా సామర్థ్యాన్ని పెంచుకొని అయినా సరే నేను చేస్తాను, కానీ చేయను అని నేను అనను అని అంటారు. స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. దేవుడు మీకు పని ఇచ్చినప్పుడు అది దేవుడిచ్చిన పని, దాన్ని ఉత్తమంగా చేయాలి, బెస్ట్ చేయాలి. కుదరకపోతే నేర్చుకోనైనా చేయాలి. దట్స్ ద స్పిరిట్. సో యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. అండ్ మీకు తెలియదు బ్రదరు, మా చేస్తా ఉంటే లోకం వాడేసుకుంటుంది అని. లోకం వాడేసుకుంటుందని నీ లోపల ఉన్న గాడ్స్ ఇమేజ్ని మూసేద్దామా? లోకాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేద్దామా? దట్స్ ద టాస్క్. కాలేజీలో నేను పనిచేస్తూ మరోవైపు యాడ్ ఏజెన్సీస్లో పనిచేసేవాడిని. నాకు ఆ క్రియేటివిటీ మైండ్ ఉంది కాబట్టి సమ్హౌ ఐ యామ్ ఇంటూ యాడ్ ఏజెన్సీస్. అది నాకు చాలా హెల్ప్ చేసింది. విత్ ఇన్ ఎ షార్ట్ టైం నా కాలేజీలో నాకు ఒక ప్లేస్ దొరికింది. నేను మా కాలేజీ మెటీరియల్ నేను రాసేవాడిని, మా కాలేజీ క్వశ్చన్ పేపర్స్ నేను రాసేవాడిని. ఒక టైంలో ఎంటైర్ చైతన్య మొత్తంలో ఇంగ్లీష్ నా ఇంటి పేరు అయిపోయింది. ఇంగ్లీష్ సురేష్ అనే వాళ్ళందరూ. మెటీరియల్ రాయాలంటే నేను ఉండాలి, లేకపోతే డిపార్ట్మెంట్ మీటింగ్స్ జరిగినప్పుడు నేను ఉండాలి, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని ఉండాలి. మీరు రాయొద్దు, ఆయన రాస్తాడని చెప్పిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే నేనే రాయాలి. నా సీనియర్స్ కొంతమంది కోపం పెట్టుకున్నారు నా మీద. నిన్నగా మర్చాడైతే యంగ్ బాయ్ ఇతను రాయటం ఏంటి, ఆడేవాడు రాయటానికి మేము సీనియర్స్ అని. నో అతని చేత రాయించండి, మీరు రాయొద్దు. ఒక టైంకి నేను మెటీరియల్స్ని నేను రాసి ఇచ్చేవాడిని, నేను అప్రూవ్ చేయాల్సి వచ్చేవి. ఆఫీస్ డ్రాఫ్టింగ్ చూసేవాడిని. బయట కొంతమంది ప్రైవేట్ పబ్లిషర్స్ ఉండేవాళ్ళు, మెల్లగా నా దగ్గరికి వచ్చి గైడ్లు రాయించుకోవటం, లేకపోతే టెస్ట్ పేపర్స్ రాయించుకోవటం, వర్క్ బుక్స్ రాయించుకోవటం స్టార్ట్ చేశారు.
ఐ డిడ్ మై బెస్ట్ బికాస్ దేవుడిచ్చిన స్కిల్ని నేను బెస్ట్ వాడాలి. ఒక టైంలో విజయవాడలో ఇంగ్లీష్ అంటే వినపడే కొన్ని కార్పొరేట్ సెక్టర్ వినపడే 4-5 పేర్లలో నా పేరు కూడా ఉండేది. నేను ఎంత సీరియస్గా దాన్ని తీసుకున్నానంటే, ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడే నన్ను తయారు చేసుకుంటూ వస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్, నన్ను నేను ఎక్కువ చేసుకోవటానికి స్టోరీ చెప్పట్లేదు. ద లెసన్స్ ఐ లెర్న్ అండ్ ద డిఫరెన్స్ ఐ సా ఇన్ మై లైఫ్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇది ఎంత అప్డేట్ అవుతూ ఉన్నాను, ఎంత కష్టపడేవాడిని, ఎంత ఇష్టంగా ఆ పనులు నేను చేశాను అని అంటే, ఒక నైట్ 1 గంటకు కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో మా హెడ్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. సురేష్ గారు, ఒక క్వశ్చన్ పేపర్ ప్రాబ్లం అయింది, అది లాస్ట్ మినిట్లో వద్దనుకున్నాము, రేపు మార్నింగ్ ప్రీ ఫైనల్ ఉంది, స్టేట్ అంతా జరుగుతుంది, మీరు అర్జెంట్గా ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వగలరా? చాలా మందిని అడిగారు, అంటే సీనియర్ స్టాఫ్ ఇప్పుడు 1 గంటకు అడిగితే ఇప్పుడు ఎక్కడ ఇస్తాం సార్, 100 మార్కుల క్వశ్చన్ పేపరు, అది కూడా మళ్ళీ స్టేట్ అంతా వెళ్ళిపోద్ది అంటున్నారు ఆ క్వశ్చన్ పేపరు, ముందు చెప్పాలి కదా సార్ అంటున్నారు. మీరేమన్నా మీ మీద నమ్మకం నేను చేశాను సురేష్ గారు అన్నాడు మా డీన్ ఒకసారి 1 గంటకి. నేను ఇప్పుడే పెడుతున్నాను సార్ క్వశ్చన్ పేపర్ పెట్టేశాను. ఆయన షాక్ తిన్నాడు. షాక్ తిని అదేంటి రాయటాకైనా టైం పట్టుద్ది కదా, నువ్వు 1-2 మినిట్స్ ఎలా పెట్టామంటే, లేదు సార్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను మీకు జస్ట్ మెయిల్ చేశాను. అదేంటి ప్రిపేర్డ్గా పెట్టుకున్నావు క్వశ్చన్ పేపర్ అంటే, నేను అన్నాను సార్ ఇట్లాంటి క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర 25 ఉన్నాయని చెప్పాను. 25 బికాస్ ఎట్ ఎనీ టైం నా జాబ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అడుగుతారా, నేను ఇవ్వాలి. ఒక స్లిప్ టెస్ట్ అడుగుతారా, నేను ఇవ్వాలి. ఒక మెటీరియల్ అడుగుతారా, ఒక మెటీరియల్ నా దగ్గర ఉండాలి. సో నా జాబ్కి సంబంధించి నా మేనేజ్మెంట్ నా నుంచి సడన్గా ఒక నీడ్ ఉండి, ఇది ఏమన్నా చేయగలవా అంటే, ఇదిగో నేను ఆల్రెడీ చేసే ఉంచాను అని చెప్పగలిగేలాగా ఉండాలని అనుకునేవాడిని. అండ్ ఆయన బిత్తరపేట 25 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి నీ దగ్గర అన్నాడు. ఎస్ సార్ అన్నాను. ఆయన మేబీ ఒక 6 నెలల పాటు ఎవరికి ఆ టాస్క్ ఇవ్వకుండా నా క్వశ్చన్ పేపర్సే వాడుకున్నాడు. ఎందుకు చెప్తున్నాను? దిస్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. ఏంటి పర్పస్ అంటే, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను ఇష్టంగా, శ్రేష్టంగా, బాధ్యతగా, చేయాల్సినంత నైపుణ్యంగా నేను చేస్తున్నానా? నాకు అందులో ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయటంలో ఒక 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 మజా ఉండేది. ఒక గ్రామరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయటం, క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం, ట్రిక్కీగా అడగటం, లేకపోతే కొంచెం స్కాలర్లీగా దాన్ని ప్రజెంట్ చేయటం, లేకపోతే కాంప్లెక్స్గా తయారు చేయటం. అందులో ఒక స్కిల్, ఒక లిటరరీ స్కిల్ ఉంది, ఒక క్రియేటివిటీ ఉంది, ఒక అరేంజ్మెంట్లో ఒక ప్లెజర్ ఉంది. సో అది నేను ఆనందిస్తున్నాను. క్వశ్చన్ పేపర్ తయారు చేయటం బర్డెన్ చాలా మందికి. నాకు అది అందులో ఒక క్రియేటివిటీ, అందులో ఒక ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ఎ పర్పస్. ఒక మంచి ప్రొఫౌండ్ లేదా ఒక మంచి స్థాయిలో అకాడమిక్ క్వశ్చన్ పేపర్ నేను తయారు చేస్తే అది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ హెల్పింగ్ మై స్టూడెంట్స్. నా గోల్ ఒకటే, నా మేనేజ్మెంట్ నా పనిని గుర్తించకపోవచ్చు, నా స్టూడెంట్స్ నన్ను మెచ్చుకోకపోవచ్చు, ఈయన ఒక డిఫరెంట్ లెక్చరర్ అని అనుకుంటారేమో, మంచి లెక్చరర్ అనుకోకపోవచ్చు, వీడు కొంచెం ఓవర్ చేస్తున్నాడని నా కొలీగ్స్ అనుకుంటారేమో, వీడు కొంచెం అదొక టైపులేండి 10 క్వశ్చన్ పేపర్లు ఇమ్మంటే 20 ఇస్తానంటాడు, ఐడెంటిటీ క్రైసిస్ అంతా నేనేం చేయాలనుకుంటాడు. మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో నాకు తెలియదు. సమ్ టైమ్స్ ఐ మే నాట్ బి రైట్లీ ఐడెంటిఫైడ్ బై మై మేనేజ్మెంట్. నాకు మంచి పేరు రాకపోవచ్చు కాలేజీలో, లేకపోతే నన్ను ప్రజలు సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, నా తోటి ఉద్యోగస్తులే నన్ను ప్రాపర్ వ్యూలో చూడకపోవచ్చు. కానీ ఇవేమీ కోరుకోవట్లేదు. నేను ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాను. ఒకటి నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఏంటంటే, నేను ఎప్పుడైనా కాలేజీ మానేసి వెళ్ళిపోతే, ఇలా పనిచేసేవాడు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు అలా ఎవరూ చేయటం లేదు అని మాత్రం అనిపించుకోవాలి. బికాస్ దట్ ఈస్
మై విట్నెస్. అదే నా సాక్ష్యం. ఒక ఆయన బాగా ప్రార్థనకి వెళ్ళేవాడు కాదు. ఒక ఆయన ఉండేవాడండి, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాడు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే. అది కాదు నా సాక్ష్యం. ఒక ఆయన ఉండేవాడు, అలాంటి ఇంగ్లీష్ లెక్చర్ నేను మళ్ళీ చూడలేదు అని అనిపించుకోవాలి. వైల్ మూవింగ్ అవుట్ యు లీవ్ యువర్ మార్క్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిపోయినంత మాత్రాన సేమ్ ఓల్డ్, ఇందాక చెప్పిందే, వాడుకొని వదిలేసే ప్రపంచంలో మనం భోజనం చేస్తున్నాము. మీరు చేసినంత కాలం చేస్తారు, ఏ చిన్న కారణం వచ్చినా మీరే సఫర్ అవుతారు. ఎందుకంటే యాజమాన్యం సఫర్ అయి మిమ్మల్ని ఉద్ధరించదు. ఎప్పుడు కూడా మనం కింద ఉన్న వాళ్ళమే. సో నేను పనిచేసేది వాళ్ళ కోసం కాదు, ఇట్స్ మీ అండ్ మై గాడ్. దేవుడి కోసం పనిచేస్తున్నాను, నా కోసం పనిచేస్తున్నాను. వాళ్ళు అన్నిసార్లు ఫెయిర్గా ఉండరు. మీ సర్వీసెస్కి చాలా థ్యాంక్స్ సురేష్ గారు, ఎంతకాలం మా దగ్గర చేశారని కూడా నాకు ఎవరు చెప్పరు. నేను ఒకసారి వెళ్ళిపోతానంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ వాళ్ళెవరు నేనెవరు, నువ్వు పోతే ఇంకోటి వస్తాడు ఈ ప్రపంచంలో అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. కనీసం ఒక గ్రాటిట్యూడ్ ఉండదు, ఒక లాయల్టీ ఉండదు, ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఉండదు. బట్ ఈ ఈ ఈ వరల్డ్ నేను గుర్తించదు. వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ ఫాలన్ వరల్డ్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ రికగ్నైజెస్. వాళ్ళు మన పట్ల ఫెయిర్గా ఉండకపోవచ్చు, నీకు ప్రాపర్ రికగ్నిషన్ ఇవ్వకపోవచ్చు. ఐ నో సమ్ టైమ్స్ నాకు వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదు, నన్ను శాలరీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి, నాకు ప్రాపర్ వర్క్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీలో నా స్టోరీస్ చెప్పాలంటే చాలదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, ఐ విల్ బికమ్ ఇమోషనల్. బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. నేను నా పనిని శ్రద్ధగా చేశానా లేదా, దాని తగిన ప్రతిఫలం ఏమొచ్చింది, ఏం రాలేదు, లేదా వచ్చిందా కూడా కాదు. యామ్ ఐ ఫెయిత్ఫుల్? యామ్ ఐ ఫెయిత్ఫుల్? ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించలేదు. ఈవెన్ మై ఫ్యామిలీ డజంట్ రికగ్నైజ్ మీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ ఇన్ సో అండ్ సో మేనర్. ఇంత కష్టపడి ఇంత ఇష్టంగా చేస్తాడు, దేవుడి పని అనుకొని చేస్తాడు, అది నా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించకపోవచ్చు. బట్ యామ్ ఐ వర్కింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ దిస్ ఫాలెన్ వరల్డ్? ఎవ్వరు గుర్తించరు. బట్ దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను యథార్థంగా చేస్తున్నానా లేదా. ఆదికాండంలో దేవుడు సృష్టించేసినప్పుడు ఈ మాట అన్నాడు, అది మంచిది అన్నాడట. దేవుడే ఒక పని చేసి ఇట్ ఈస్ గుడ్ అని అన్నప్పుడు మన సంగతి ఏంటి? ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, ఇంటికి వెళ్ళి వచ్చాక మీ ఆఫీసులో ఇవాళ ఎటువంటి పని చేసావు నువ్వు అని ఎవరైనా అడిగితే 100/100 వేస్తారా మీరు మార్కులు? 10/10 పడతాయా? ఇట్స్ గుడ్ అని మీరు అనగలరా? మీరు చేసిన పనికి మీరే పూర్తి మార్కులు వేయకపోతే మీ మేనేజ్మెంట్ ఎందుకు వేస్తుంది? దేవుడు ఎందుకు వేస్తాడు? మీడియోకర్ పనులు దేవుడికి వద్దు. ఒక డిగ్నిటీ ఉంది పనిలో, అది తిట్టుకుంటా చేసే పని కాదు, అది ఏడ్చుకుంటూ కసురుకుంటూ సణుక్కుంటూ చేసేది కాదు. గాడ్ గివెన్ వర్క్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని కూడా అన్నారు. ఈ పని చేయటానికి నేను సిగ్గుపడకూడదు, ఈ పని చేస్తున్నందుకు నేను అతిశయించాలి, ఈ పని చేస్తున్నందుకు నేను దేవుని స్తుతిస్తాను. చైతన్య కాలేజీలో ఐఐటి ఎంసెట్ ప్రవాహంలో ఇంగ్లీష్ లెక్చరర్ నెగ్లిజిబుల్. ఒక ఫిజిక్స్ ఐఐటి ఆయన 1 lakh తీసుకుంటా ఉంటాడు, నాలాంటి వాడు 10,000 20,000 తీసుకుంటా ఉంటాడు. 1 lakh ఆయనకి, ఈ 10,000 వాడికి వాల్యూ ఉండదు. 1 lakh కూడా నన్ను మనిషిగా కూడా చూడదు, దగ్గరికి కూడా రానివ్వరు. ఇంగ్లీషా ఓకే అంటారు అంతే. అంటే నేను ఒక ఆఫీస్ బాయ్తో సమానం ఆ ఫ్యాకల్టీ లెక్కలో. బట్ ఐ హ్యావ్ ఎ డిగ్నిటీ. నీకు 1,00,000 ఉండొచ్చు శాలరీ, నాకు 10 అవ్వచ్చు. బట్ దేవుడు నాకు ఇచ్చిన పని నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అది చాలా గౌరవప్రదమైనది. శాలరీని బట్టి నేను ఈ పని చేయట్లేదు, దేవుడు ఇచ్చిన ఒక ప్రివిలేజ్ అని నేను చేస్తున్నాను. 1 lakh తీసుకునే వాళ్ళు కూడా నేను కనపడితే ఆగి నాకు నమస్కారం పెట్టేవాళ్ళు.
ఎందుకు ఆయన కనపడగానే మీరు విష్ చేస్తారు అని అంటే ఒక ఆయన అన్నాడు, ఎందుకనండి అనేవాడు. గాడ్ గివెన్ డిగ్నిటీ మనం తెచ్చుకుంటే రాదు అది. నా పని నేను గౌరవంగా చేసుకుంటే వస్తుంది. వీ రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. మీరు చేసే పనుల్లో దేవుణ్ణి మీరు ప్రతిబింబిస్తున్నారు. అది ఏ పనైనా సరే, చిన్న పని, పోస్ట్ మ్యాన్ జాబ్ సిగ్గుపడాల్సిన ఏమి లేదు, ఆఫీస్ బాయ్ సిగ్గుపడాల్సిన పనేమి లేదు, క్లర్క్ సిగ్గుపడాల్సిన పనేమి లేదు, టైపిస్ట్ సిగ్గుపడాల్సిన పనేమి లేదు. మీరు ఏమేమి జాబ్స్ చేస్తున్నారో నాకు తెలియదు. ఆ టైటిల్ని బట్టి హోదాని, స్థాయిని, స్తోమతని చూడకండి. సిగ్గుపడాల్సిన పని లేదు. వి ఆల్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. మార్టిన్ లూథర్ అని ఆయన చాలా బ్యూటిఫుల్ గా అన్నాడు, అందరూ పాస్టర్స్ అయిపోయి అందరూ దేవుడి పని చేస్తే మనకు అన్నం ఉండదు అన్నాడు. అంటే నేను పారాఫ్రేస్ చేసి చెప్తున్నాను. రైతు రైతు పని రైతు చేయకపోతే మనకు అన్నం రాదు. రైతు ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఆహారం పండిస్తున్నాడు. టైలర్ లేకపోతే మనకు బట్టలు ఉండవు. టైలరు తన టైలరింగ్ ద్వారా ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక టీచింగ్, నేను పిల్లలకి ఏవో కొంత చదువు నేర్పిస్తున్నాను. లైఫ్ టైం నేను వాళ్ళ గురువు కాకపోవచ్చు, వాళ్ళ జీవితంలో ఒక 2 years ఏవో చిన్న గ్రామర్ నేర్పిస్తాను. వాళ్ళు ఎప్పుడైనా 2 మాటలు మాట్లాడితే ఆ 2 మాటలు ఒక మాట ఏదైనా నా కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, మా ఇంగ్లీష్ సార్ నేర్పించి ఉండొచ్చు అని వాడు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా somehow I am contributing to the society to some extent. ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఒక కంపెనీ పెట్టి తన కింద 10 మందికి ఉద్యోగం జాబ్స్ ఇస్తున్నాడు. తన వంతు కొంతమందికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి, మార్కెటింగ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, టూరిజమ్స్ ఉన్నాయి, బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టెక్నికల్, కెమికల్, వాట్ నాట్, ప్రపంచం అంతా ఉద్యోగాలు ఉన్నాయి. ఏ పని చేసినా కూడా ఇట్స్ ఏ ప్రివిలేజ్. ఇట్స్ ఏ ప్రివిలేజ్. మార్టిన్ లూథర్ కింగ్ అని ఆయన అన్నాడు, క్రిస్టియన్గా పని చేయటం అంటే చెప్పులు కుట్టేవాడి గురించి చెప్పాడు, కాబ్లర్. క్రిస్టియన్గా పని చేయటం అంటే ఆ చెప్పుల మీద సిలువు గుర్తు వేయటం కాదు అన్నాడు. ఎంత రోత! సిలువు గుర్తు వేస్తే భక్తి అయిపోద్దా? ఒక విశ్వాసి పని చేయటం అంటే ఆ చేసే పని మీద సిలువు గుర్తేస్తే అది ఇదైపోద్ది. నో, గివ్ యువర్ బెస్ట్. నాణ్యంగా ఉండాలి, నైపుణ్యంగా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి. ఇలా ఎవరు చెయ్యరు, ఇతను చేసినట్టుగా ఎవరు చేయరని అనిపించుకోవాలి. మార్టిన్ లూథర్ కింగ్ అని ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు కనుక చెప్పులు కుడతా ఉంటే దాని సిలువు గుర్తులు వేయమాక, బెస్ట్. ఎంత బెస్ట్ ఇస్తావంటే పరలోకంలో ఉన్న దేవదూతలు తొంగి చూడాలంట. సి హీర్ ఇస్ ఎ క్రిస్టియన్, ఎంత క్రియేటివ్గా పనిచేస్తున్నాడో చూడని పైనుంచి తొంగి చూడాలి. వి రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని సృజించిన దేవుని పోలికలో చేయబడిన మనుషులు ఆ సృజనాత్మకతలో ఎంతో రవ్వంత తమ పనుల్లో చూపిస్తున్నారు ఈ సమాజానికి. వాటిని ప్రతిబింబిస్తూ ఈ సమాజానికి ఎంతో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, దోహదం చేస్తున్నారు. మీ డైలీ రొటీన్స్ని పనికిరాని పనులను అనుకోకండి. ఏం చేస్తాం బ్రదర్, ఇది ఒక పని అని ఒక బాండేజ్ లాగా తీసుకోవద్దు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ ఐ హ్యావ్ ఎవర్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. పొద్దునే 4 లేసేవాడిని, మళ్ళీ నైట్ 11 ఇంటికి వచ్చేవాడిని. పగలంతా ఇంకా కాలేజ్ పని మీదే ఉండేవాడిని. రోజుకి 5-6 క్యాంపస్లు తిరిగేవాడిని. ఈ క్యాంపస్లో 2 క్లాసులు, ఆ క్యాంపస్లో 2 క్లాసులు, ఆ క్యాంపస్ బైక్ వేసుకుని తిరిగేవాడిని. లోకం లెక్కలు అది గొడ్డు చాకిరి. సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం ఉండదు. నా కూతురు నిద్ర లేవకముందు వెళ్ళిపోయేవాడిని, నా కూతురు పడుకుని నాకు వచ్చేవాడిని. బట్ డైలీ రొటీన్స్ని బ్రతుకుదెరువు కోసం అనుకోకండి. యేసుక్రీస్తు వారి గురించి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అంటే 33.5 సంవత్సరాల ఆ ఇన్కార్నేషన్ మిరకల్లో, అంటే శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చి 33.5 years జీవించిన ఆ జీవితంలో 30 years ఆయన ఈ డైలీ రెగ్యులర్ రొటీన్ వర్క్స్కి కేటాయించేది.
30 ఏళ్ళు ఏం చేశాడో మనకి తెలియదు, ఏవో చేస్తుంటాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఇన్ హిస్ లైఫ్ టైం డైలీ రొటీన్ పనులే, వడ్రంగి పని చేసుకుంటూ బ్రతికాడు, అన్నం తింటా బ్రతికాడు, స్నానం చేస్తా బ్రతికాడు, రోజువారీ పనులు చేసుకుంటూ బ్రతికాడు, తన ఇంట్లో తన తల్లిదండ్రులు హెల్ప్ చేస్తా బ్రతికాడు, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ బ్రతికాడు. ఆయన చాలా మెరకల్స్ చేస్తుంటాడు, బట్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఈస్ సమ్ వాట్ రొటీన్. లాస్ట్ 3.5 yearsకి పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు. అంత ముందు వరకు హిడెన్ అండ్ అన్సంగ్, సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. పొద్దున్నే లేవాలండి, క్యారేజ్లు కట్టుకోవాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, పరుగులు తీసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఏలాడుకుంటూ ఉసూరుమంటే ఇంటికి రావాలి. ఇదే జీవితం, అదే జీవితం. బట్ ఇట్ ఈస్ హోలీ, ఇట్ ఈస్ స్పిరిచువల్. ఎవ్రీడే రెగ్యులర్ పనిని తిట్టుకోకండి. రోజు ఎక్సైటింగ్గా ఉండాల్సిన పని లేదు, రోజు ఎంథ్యూజియాస్టిక్గా ఉండాల్సిన పని లేదు, రోజుకు ఒక వెరైటీ ఉండాల్సిన పని లేదు. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. యేసుక్రీస్తు వారు సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఒక ఇంపార్టెంట్ పర్పస్ కోసం భూమి మీదకి శరీరధారిగా వచ్చి అందులో అనేక సంవత్సరాలు సామాన్యమైన రోజువారీ పనులు చేయటానికి ఆయన సిద్ధపడినప్పుడు మనం దాన్ని తక్కువ అని, చీప్ అని ఎలా అనుకుంటాం? గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే, గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీడే, రోజు బట్టలు ఉతుక్కోవటం, రోజు వంట చేసుకోవటం, రోజు గిన్నెలు తోముకోవటం తప్పేమీ కాదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ వీ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్ టైం. బికాస్ ఆ రోజువారీ పనులు చేస్తూ మనం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాము, దేవుని గుర్తు చేసుకుంటున్నాము, దేవుడిని ప్రతిబింబిస్తున్నాము. God is reflected, God's image is reflected in our daily, regular, ordinary labor. రోజువారీ సాధారణ పనుల్లో దేవుడు ఉన్నాడు. ఆయన అలాగే పనిచేస్తాడు, మనల్ని కూడా అలా పని చేయమంటున్నాడు. ఎవ్రీడే లైఫ్ని సినిమాల్లాగా ఊహించుకోకండి. సినిమాలో ఆఫీస్కి వెళ్తే ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో చూపిస్తారు, బట్ అలా ఉండే ఆఫీసుల్లో ఫ్రిక్షన్ ఉంటుంది, ఆఫీసుల్లో తలపట్టుకోవటం ఉంటుంది, ఆఫీసుల్లో హెవీ బర్డన్స్ ఉంటాయి, హెవీ ఛాలెంజెస్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి. బట్ దట్ ఈస్ వేర్ గాడ్ హ్యాస్ కెప్ట్ యూ అండ్ మీ. యాక్సెప్ట్ చేద్దాం, ఇష్టంగా పనిచేద్దాం. ఇబ్బందిగా ఉంటుందా? ఆస్క్ గాడ్. నేను అలవాటు చేసుకున్నాను, క్లాస్లోకి వెళ్ళే ముందు లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ అనుకుంటే క్లాస్లోకి వెళ్ళేవాడిని. క్లాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటే క్లాస్ నుంచి బయటకు వచ్చేవాడు. నాకు ఇంగ్లీష్ పాఠం చెప్పడం, ప్రసంగం చేయటం లాంటిదే, నాకు తేడా ఏం లేదు. రెండు దేవుడిచ్చిన పనులే. వాక్యం చెప్పడానికి ఎంత ఆశగా ఉంటుందో ఇంగ్లీష్ పాఠం చెప్పడానికి కూడా అంత ఆశగా ఉంటుంది. మధ్యలో పిల్లలు డౌట్ అడుగుతారు, సార్ ఇదేంటి సార్ అని. ఆ డౌట్ వాడు అడుగుతూ ఉండగానే మనసులో లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ టు గివ్ ఏ ప్రాపర్ ఆన్సర్, దేవుడి మీద ఆధారపడేవాడిని. బికాస్ ఆయన నాకు హెల్ప్ చేయకపోతే ఈ పని నేను చేయలేను. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్, నా స్కిల్స్ పెంచుకోవాలి, బెస్ట్ నేను ఇవ్వాలి. కాబట్టి క్రైస్ట్ ఈజ్ మై మోడల్. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, ఏమి చేసినా సరే వాట్ ఎవర్ యూ డూ వర్క్ హార్టిలీ, ఇష్టంగా చేయండి, ఇష్టంగా చేయండి. యాజ్ ఫర్ ద లార్డ్ నాట్ ఫర్ మెన్, మనుషుల కోసం కాక ప్రభువు కోసం చేయండి. ఎందుకు నువ్వు ఈ పాఠం చెప్తున్నావు? బికాస్ ఆఫ్ మై లార్డ్. ఎందుకు ఈ ఆఫీస్లో ఎలా పనిచేస్తున్నావు? ప్రభువుని బట్టి. ఎందుకు టైంకి వస్తున్నావు? ప్రభువుని బట్టి. ఎందుకు చెప్పగానే ఈ పని చేస్తున్నావు? ప్రభువుని బట్టి. నా కొలీగ్స్ నన్ను తిట్టేవాళ్ళు, సురేష్ గారు మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందండి, ఆ మేనేజ్మెంట్ ఏమైనా అడిగితే చేద్దామంటారు మీరు, మీ వల్ల మేము చేయాల్సి వస్తుంది అని. వాళ్ళకి నేను ఎప్పుడు నో చెప్పలేదు, బికాస్ నేను వాళ్ళ కోసం చేయట్లేదు, ఫర్ ద లార్డ్. So a Christian at the office is not ultimately working for salary or promotion or reputation or boss approval. నా పై అధికారిని, నా బాస్ని సంతోషపెట్టడానికో,
వాడి దగ్గర నుంచి నాకు ఏదైనా మెహర్బానీ తెచ్చుకోవటానికో, నా పేరు తెచ్చుకోవటానికో, గుర్తింపు కోసము, ప్రమోషన్ కోసం, శాలరీ కోసం, ఇంక దేనికో స్వార్థం కోసం నేను చేయట్లేదు. ఎవరి కళలో పడాలని, నా బెనిఫిట్స్ కోసం నేను చేయటం లేదు. ఇక్కడ ఇలా చేస్తేనేరా మనం బతికేది, లేకపోతే మనకు చేయలేము, ఇలా చేస్తేనే మనకి ఏమైనా గ్రోత్ ఉంటుంది అని ఒక టాక్టిక్స్తో, ఎజెండాతో నేను చేయటం లేదు. నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఫర్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, క్రీస్తు కొరకే. క్రీస్తు కొరకే. ఎందుకు నువ్వు ఎక్స్ట్రా మైల్ వాళ్ళు అడిగిన దానికి బెస్ట్ ఇస్తున్నావు అంటే ప్రభువు చూడాలి ఆ పని. నేను తూతు మంత్రంగా చేసి మీకు చేయొచ్చు, మీరు ఓకే అవ్వచ్చు, నా బాస్ అది ఓకే అనొచ్చు, బట్ నా ప్రభు అది ఓకే అనడు. కాబట్టి ఐ గివ్ మై బెస్ట్. ఎవ్రీ రొటీన్ టాస్క్స్ బికమ్ సేక్రెడ్ అండ్ డన్ కాన్షియస్లీ బిఫోర్ గాడ్. దేవుడి కోసం చేస్తున్నాను, దేవుడిని బట్టి చేస్తున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు నా రెగ్యులర్ కంప్యూటర్ టైపింగ్ కానీ, ఫోన్ మాట్లాడటం కానీ, పేపర్ వర్క్ కానీ, కస్టమర్స్తో మాట్లాడటం కానీ, కొలీగ్స్తో డీల్ చేయటం కానీ, ఎవ్రీథింగ్ బికమ్స్ స్పిరిచువల్, ఎవ్రీథింగ్ బికమ్స్ సేక్రెడ్. సెక్యులర్ జాబ్ కాదది. సెక్యులర్ అనే మాట మనం వాడద్దు. ఎవ్రీ టాస్క్ ఈ సేక్రెడ్ అండ్ స్పిరిచువల్. కొన్ని ఆఫీసులో ఉండే రెగ్యులర్ వర్డ్స్ వాడాను: ప్రిపేరింగ్ రిపోర్ట్స్, ఆన్సరింగ్ ఈమెయిల్స్, మీటింగ్ డెడ్ లైన్స్, అవాయిడింగ్ షార్ట్ కట్స్, రెస్పెక్టింగ్ కోవర్కర్స్, టైంకి వెళ్ళటం, హెల్ప్ చేయటం, వేరే వాళ్ళకి సహాయం చేయటం, బాస్కి అందుబాటులో ఉండటం. ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇవన్నీ జాబ్లో ఉండే డ్యూటీస్ కాదు, ఇవన్నీ ఒక క్రైస్తవుడు చేసే పనులు. ఆఫీస్ లోకస్తులకి, అంటే సమాజంలో ఉన్న వాళ్ళకి జాబ్లో ఇవన్నీ, ఈ పని చేయాలంటే ఇవన్నీ చేయాలి సార్ అని వాళ్ళకి గుదిబండలాగా ఉంటుంది. కానీ మనకది కొన్ని క్రియలు, గాడ్ వాంట్స్ మీ టు డూ. ఇవి ఇవి కూడా నా భక్తిలో భాగమే, ఇవి కూడా నా విశ్వాసంలో భాగమే, ఇవి కూడా నా స్పిరిచువల్ లైఫ్లో భాగం. ఈ పనుల్ని నేను చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుడు, ఇందాక మాట్లాడుతున్నాను, మార్టిన్ లూథర్ అన్నాడు, రకరకాల వ్యక్తుల ద్వారా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. అందరి కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీలో ఉంది. పాస్టర్ గారు ఒక్కళ్ళే కుదిరితే రైతు కావాలి, టైలర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డ్రైవర్స్ కావాలి, మున్సిపల్ ఎంప్లాయీస్ కావాలి, శానిటరీ పీపుల్ కావాలి. రకరకాల నీడ్స్ ప్రజలకు ఉన్నాయి. అవన్నీ ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు చేయటం వల్లే నేను బ్రతుకుతున్నాను, నేను చేయటం వల్లే మీరు బ్రతుకుతున్నారు, మనిద్దరం చేయటం వల్లే ఇంకొకరు బ్రతుకుతున్నారు. గాడ్ ఫీడ్స్ us త్రూ వేరియస్ వర్కింగ్ పీపుల్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేవు. అఫ్కోర్స్ బాధ్యతల్లోనూ పేమెంట్స్లోనూ తేడాలు ఉండొచ్చు, బట్ ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళదే, ఎవరి వాల్యూ వాళ్ళదే. కాబట్టి మీరు చేసే పని ద్వారా మీరు ఈ సమాజానికి ఏదో ఒక ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. ఆర్థికంగానో, పారిశ్రామికంగానో, సాంకేతికంగానో, ఇంకేదో విధంగానో. మీరు మీ ఆఫీసులో చేసే పని ద్వారా మీ ఆఫీసును బట్టి, ఆ ఆఫీస్ సాధిస్తున్న ఆర్థిక వ్యాపార ప్రయోజనాలు బట్టి, దాన్ని బట్టి సమాజానికి వచ్చే ప్రయోజనాలు, ఏదో ఒక లింక్ ఉంది. somehow you are contributing to other people. ఒక రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. have I missed any slide? Yeah, sorry. Sorry. Yeah. సో మీ పని మీ గురించి మాట్లాడాలంటే ఏం చేస్తారు? మీ గురించి మీరేం చెప్పుకోకుండా మీ జాబ్ మీ తరపున మాట్లాడాలి అని అంటే, మీ జాబ్కే గనక వాయిస్ ఉంటే మీ గురించి ఏం చెప్పుద్ది? ఈడేనాడు సరిగా పనిచేస్తావాడు అని అనిపించుకుంటామా? ఒక్కరోజు కూడా ఇష్టంగా రాడు, ఎప్పుడు తిట్టుకోవటమే అనుకుంటుందా?
అది చేస్తాడు కానీ మధ్యలో వదిలేస్తాడు. సో వేరియస్ కామెంట్స్. వాట్ ఇఫ్ యువర్ వర్క్ హ్యాస్ ఎ వాయిస్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటానికి నేను ఊరిని అట్లాంటి క్వశ్చన్స్ వేశాను. యేసుక్రీస్తు వారు అన్నారు ఒక ఉపమానం చెప్తూ, బడా నమ్మకమైన మంచి దాసుడా. మీ ఆఫీస్లో మీరు బాగా స్పిరిచువల్ అని, మీరు రెగ్యులర్గా చర్చ్కి వెళ్తారని, బైబిల్ బాగా చదువుతారని, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తారని, అది కాదు మీరు తెచ్చుకోవాల్సిన సాక్ష్యం. మీకు ఇచ్చిన పనిని మీరు బాగా చేస్తున్నారా? ఈ ఆఫీస్లో ఎవరు బాగా పనిచేస్తారు? ఆ బాగా పనిచేసే వాళ్ళలో మీ పేరు ఉంటుందా? హూ షుడ్ ఐ డెలిగేట్ దిస్ టాస్క్? ఈ పని ఎవరికి అప్పచెప్దాం అన్నప్పుడు మీ పేరు వస్తుందా? ఈ బాధ్యత ఎవరికి ఇద్దాము? మీ పేరు వస్తుందా? రాలేదు అంటే రాలేదు అంటే మీరు సరిగా చేయట్లేదు. మీరు సరిగా చేయటం లేదు. లోకమేమో గ్రాప్ ద వర్క్ అంటుంది. దేవుడేమో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండి కొంచెంలో నమ్మకంగా ఉంటే నెక్స్ట్ లెవెల్కి వస్తావు కదా అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం కొంచెంలో కూడా నమ్మకంగా లేమా? నెక్స్ట్ లెవెల్కి రాలేకపోతున్నామా? ఇచ్చిన పనిని మొక్కుబడిగా చేస్తుంది లోకం. ఇచ్చిన పనిని భక్తిగా చేసేది విశ్వాసులు. ఈ పని మీకు ఇవ్వాలి అని ఎవరైనా అనుకుంటారా? ఈ పని అంటే అతనే చేయాలి, ఇంకెవరు చేయలేరు, ఎవరికి ఇవ్వద్దు, తనకే ఇద్దాం అని అనుకుంటారా? ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారం. కొంచెం యథార్థంగా నిజాయితీగా ఉండేవాళ్ళు కావాలి. ఇతనికే ఇద్దాం, ఇంకెవరికి ఇవ్వద్దు అని మీ పేరు ఎప్పుడైనా వస్తుందా? ఈ పని ఎవరికి అప్పగించాలి అన్నప్పుడు యాజమాన్యం దృష్టిలో మీరు రాలేదు అంటే మీరు ఇంకేదో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. క్వాలిటీయో, క్వాలిఫికేషనో, నైపుణ్యమో, సామర్థ్యమో, ఇంకేదో మరి. బట్ యూ షుడ్ కమ్ టు దట్ లెవెల్. వెల్ డన్ అని అనిపించుకునే ఒక స్థాయికి మీరు రావాలి. అప్డేట్ అవ్వాలి, స్కిల్స్ పెంచుకోవాలి, ఎక్సలెన్స్ ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది, తన పనిలో నిపుణత గలవాడిని చూసి వాడు రాజులు ఎదురు నిలబడతాడు. ఎక్సెల్ అవ్వాలి. ఇందాక చెప్తున్నట్లుగా ఈ పని చేస్తే మీరే చేయాలన్నట్లుగా చేయాలి. అతను తప్ప ఎవరు చేయలేరండి అన్నట్టుగా చేయాలి. దట్ ఈస్ ఎక్సలెన్స్, దట్ ఈస్ స్కిల్. అండ్ అబవ్ ఆల్, మన పనే, ఆ పని చేసే పద్ధతే ఇట్ ఈస్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాట మీరు వినుంటారు. అంటే పని దేవుడు కాదు, మనకి దేవుణ్ణి ఆరాధించే ఒక విధానం. దేవుడు నాకు ఇచ్చిన పని ద్వారా దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఐ వర్షిప్ గాడ్ ఇన్ మై ఆఫీస్ త్రూ మై వర్క్. నా ఉద్యోగ స్థలములో నా పని తీరును బట్టి, ఆ ఉద్యోగం చేసే విధానం బట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నేను ప్రకాష్కి క్వశ్చన్ ఇచ్చాను గ్రూప్లో పెట్టమని. కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అన్ని నేను నోట్ చేయలేదు కానీ నేను నోట్ చేశాను. కొంతమంది ఏమన్నారంటే వర్షిప్ అంటే ఏంటని అడిగాను వాడు గ్రూప్లో నేను క్వశ్చన్స్. ఎందుకనంటే దిస్ ఇస్ ద రీజన్, బికాస్ వర్క్ అండ్ వర్షిప్, పనే దేవుని ఆరాధించటం అని అనుకున్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు అని అడిగాను నేను, కావాలని ట్రిక్కీగానే అడిగాను. కొంతమంది నేను ఎవరెవరు పెట్టారు నాకు తెలియదు, ర్యాండమ్లో కొన్ని తీసుకున్నాను. ఒకళ్ళు ఎవరో గాడ్ కాన్షియస్గా ఉండాలి అని ఉన్నారు, గాడ్ కాన్షియస్నెస్. నేను ఊరినే ఇది మీ ఆలోచనలను రేకెత్తించడానికి ఇవి మీ ముందు పెట్టాను. ఒకళ్ళు ఎవరో గాడ్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే ఉద్యోగం చేస్తూ మీ ఆఫీస్లో, మీ మీ వర్క్ ప్లేస్లో గాడ్ కాన్షియస్నెస్తో ఉద్యోగం చేస్తామా? ఒకళ్ళెవరో వర్షిప్ ఈస్ ఒబీడియన్స్, దేవుడికి లోబట్టం అన్నారు. నీ వర్క్ ప్లేస్లో ఆ ఒబీడియన్స్ ద్వారా దేవుణ్ణి ఆరాధించే అవకాశం నీకుందా? వాట్ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్ వుడ్ యూ డిస్ప్లే ఇన్ యువర్ వర్క్ ప్లేస్? కొంతమంది ఫెయిత్ అన్నారు. నీ 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 వర్క్ ప్లేస్లో నీ ఫెయిత్ రోల్ ఏంటి? నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ క్రైస్తవ విశ్వాసం యొక్క ఆ కోణాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇతని ఐడియాలజీ వేరండి, ఇతని ఫెయిత్ వేరండి, ఇతని వ్యూస్ వేరండి, ఇతని పర్స్పెక్టివ్స్ వేరండి.
కొంతమంది రెస్పెక్టింగ్ గాడ్ అండ్ పీపుల్ అన్నారు, కొంతమంది లవ్ యువర్ నైబర్ అన్నారు. ఈ వ్యక్తికి దేవుడు అంటే గౌరవం, మనుషులందరితో చాలా మర్యాదగా ఉంటాడు అని ఎప్పుడైనా అనిపించుకుంటాం మనం మన వర్క్ ప్లేస్లో? నిజంగా చాలా మర్యాదస్తుడు, గౌరవంగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు అని నువ్వు అనిపించుకోలేకపోతే ఏం చేస్తున్నట్టు అక్కడ? ఎవరొకళ్ళు లవ్ అన్నారు, ప్రేమ గలవాడు అనిపించుకుంటామా ఆఫీస్లో? ఇట్స్ నాట్ వర్షిప్. ఇంటిగ్రిటీ, నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి ఆరాధనకు వచ్చేటప్పుడు. ఓకే, మరి ఉద్యోగంలో యథార్థంగా ఉండద్దా? నిజాయితీగా ఉండద్దా? ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం అన్నప్పుడు ఆ నిజాయితీ, ఆ యథార్థత, ఆ రెస్పెక్ట్, ఆ ఫెయిత్, ఆ ఒబీడియన్స్ నీ వర్క్ ప్లేస్లో వద్దా? ఏ చేసినా దేవుని మహిమ కోసమే అన్నప్పుడు జాబ్ కూడా దేవుని మహిమ కోసమే కదా. నా ఉద్యోగం చేసే విధానం, నా పని విధానం, డస్ ఇట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్? అది మనం ఆలోచించాలి కదా. ఎవరో రోమర్ 12 కోట్ చేశారు, సజీవ యాగంగా అర్పించుకోండి, ఆఫరింగ్ అన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ యామ్ ఐ గివింగ్ టు గాడ్ ఎట్ మై వర్క్ ప్లేస్? నేను దేవునికి ఒక మంచి అర్పణ ఇస్తున్నాను నా ఉద్యోగం ద్వారా అన్నప్పుడు నా పనితీరే కదా. ఎటువంటి పనితీరు నేను కలిగి ఉంటే దేవుడు పైనుంచి చూసి ఎస్, ఈ ఈ ఈ ఆఫరింగ్ నాకు బాగుంది అని అంటాడు. ఎవరొక బ్రదరు అబ్సెషన్ అని పేరు పెట్టారు. మేబీ ఆయన ఉద్దేశం ప్యాషన్ అయి ఉంటుంది. ఎందుకంటే దేవుడి కోసం ప్యాషనేట్గా పని చేయటం, ప్రజల కోసం, మినిస్ట్రీ కోసం, వర్షిప్ పట్ల ప్యాషన్. వర్క్ ప్లేస్లో ప్యాషన్ ఏది? ఇతను ఒక పని చేస్తే తూతు మంత్రంగా చేయడండి, చీప్గా చేయడు, చౌకబారుగా చేయడు, మొక్కుబడిగా చేయడు, చేయాలని చేయడు, చేస్తే మాత్రం బెస్ట్ చేస్తాడు అని అనిపించుకున్నాం ఎప్పుడైనా? అతను ఏం చేసినా కూడా మంచిగానే చేస్తాడు, మనుషులు చూసినా అలాగే చేస్తాడు, ఎవరు చూడకపోయినా అలాగే చేస్తాడు, గుర్తింపు కోసం చేయడు. ఆయనైతే పర్ఫెక్ట్గా ప్యాషనేట్గా పనిచేస్తాడు. ఎవరో కీర్తన 15 కోట్ చేశారు. 15 కీర్తనలో ఉన్న క్వాలిటీస్ అన్ని ఆరాధన సంబంధించినవని. నాకు అది నచ్చింది ఆ కామెంట్. బికాస్ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడు? ఇదిగో ఈ క్యారెక్టర్స్, ఈ లక్షణాలు, ఈ గుణాలు ఉన్న వాళ్ళందరూ దేవుడు వాళ్ళని ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేస్తాడు. కమ్ టు మై టెంట్ అని పిలుస్తాడట. మరి ఆ గుణాలు, ఆ వర్చ్యూస్, ఆ విలువలు, ఆ నీతి ప్రమాణాలు ఉద్యోగంలో వద్దా? అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, లంచాలు తీసుకోకుండా, కీర్తన 15లో ఉన్న క్వాలిటీస్ నీ వర్క్ ప్లేస్లో గనక నువ్వు ప్రదర్శించినప్పుడు, ఇతను నా మందిరంలో ఉండే వ్యక్తి, నా గుడారంలోకి రమ్మని ఇన్వైట్ చేస్తానని దేవుడు అతని కదా పిలిచేది. ఈ మాట గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మై టైమ్ ఈజ్ అప్. ఆదివారం ఒక రోజు మీరు గుడికి వెళ్ళటం లేదు, 6 రోజులు మీరు ఆఫీస్కి వెళ్ళటం ద్వారా మీరు వర్షిప్కి వెళ్తున్నారు. యు అటెండ్ ద చర్చ్ ఎవ్రీ డే ఎట్ యువర్ వర్క్ ప్లేస్. యు ఆర్ గోయింగ్ టు టెంపుల్ ఎవ్రీ డే ఎట్ యువర్ వర్క్ ప్లేస్. బిల్లీ గ్రాహం గారి వైఫ్ రూత్ గ్రాహం తన వంట గదిలో కిచెన్ దగ్గర ఒక పేపర్ అంటించుకుందట, నోటీస్. వర్షిప్ సర్వీస్ డన్ హియర్ 3 times a day. రోజుకి 3 సార్లు ఆరాధన ఇక్కడ నిర్వహించబడుతుంది అని తన కిచెన్ అంట్లు దోముకుని సింక్ దగ్గర అంటించుకుందట. బికాస్ ఎవ్రీ టైం తన కిచెన్లోకి వెళ్ళి పని చేసుకున్నప్పుడు, ఆ గిన్నెలు తోముకుంటున్నప్పుడు, ఇట్స్ ఎ వర్షిప్. వెన్ యూ గో టు ద ఆఫీస్, ఇట్స్ ఎ వర్షిప్. టైంకి వెళ్ళారా? ఇచ్చిన పని ఫినిష్ చేశారా? బెస్ట్ ఇచ్చారా? మీ కొలీగ్స్ హెల్ప్ చేశారా? మీ బాస్కి ఉపయోగపడ్డారా? మీ ఆఫీస్లో మీరు జోవియల్గా ఉన్నారా? అందరికీ మంచిగా ఉన్నారా? ఇట్స్ ఎ వర్షిప్. యు ఆర్ వర్షిపింగ్ గాడ్
by the way you do your job at your workplace. How will your colleagues remember you? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని, మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? వచ్చాడ్రా అని అంటారా? లేకపోతే వచ్చినందుకు సంతోషంగా మీరు రాలేదేంటని బాధపడతారా? డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? మీరున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనుకుంటున్నారా? సారీ టు సే దిస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు తెలుసు, నేను చాలా ఆఫీసులో చూశాను, తిరిగాను, మా కాలేజీలో నేను ఫేస్ చేశాను. దెర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్ కనీసం శుభ్రంగా ఉంటుంది తెలియదు, కనీసం శుభ్రంగా ఉంటుంది తెలియదు, కంపు కొడతా ఉంటుంది బాడీ. నాలాంటోడు బాడీ స్ప్రే కొట్టుకుని వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ లెక్కలు అది పాపం. బాడీ స్ప్రే లోకస్తులు కొట్టుకుంటారు, విశ్వాసులు చెమట కంపు కొట్టుకుంటూ తిరుగుతారు. అదే స్పిరిచువాలిటీ. అన్హైజీన్, పర్సనల్ హైజీన్ ఉండదు, శుభ్రత ఉండదు, బాడీ గ్రూమింగ్ తెలియదు, మంచిగా బట్టలు వేసుకోవటం, నీట్గా తలదూకోవటం, చక్కగా కనపడటం, ఫ్రెష్గా అప్రోచబుల్గా ఉండటం. కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటేనే కంపు కొట్టేస్తూ ఉంటారు. దే సే దే ఆర్ బిలీవర్స్. ఎంత సిగ్గుపడాల్సిన విషయాలు. మీ ఆఫీస్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఒక ఆయన కలవటానికి ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసిన అతను కనపడ్డాడు. ఏంటి ఇక్కడికి వచ్చారంటే, ఒక ఆయన కలవటానికి వచ్చారంటే, ఆడితో నీకేం పని అన్నారు. మీరేంటి సార్ ఆడి కోసం, ఆడితో మీకేం పని సార్ అంటే, దెన్ ఐ అండర్స్టూడ్ వాట్ వాజ్ హిస్ కండిషన్ అట్ ద ఆఫీస్. హౌ విల్ యువర్ కలీగ్స్ రిమెంబర్ యూ? మీ ఫ్రెండ్స్ మీ గురించి ఏమనుకుంటారా? చేదస్తం అనుకుంటారా? రోత అనుకుంటారా? ఏ పని సరిగా చేయడం అనుకుంటారా? విసిగిస్తాడు అనుకుంటారా? మెచ్యూర్, ఫ్రెండ్లీ, ఎమికబుల్, ఆయన వస్తే బాగుండు అనుకుంటారా? ఒకడు వస్తున్నాడు అనుకుంటారా? ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మీరు ఉంటే బాగుంటుందని మిమ్మల్ని కలుపుకుంటున్నారా? మీరు లేకుండా చేసేసుకుందాం అనుకుంటున్నారా? ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వస్తే సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా? మీరు లేకుండా వెళ్ళాలనుకుంటున్నారా? ఆర్ యు ద సెంటర్ ఆఫ్ యువర్ ఆఫీస్ ఆర్ ఆర్ యు అన్ ఆడ్ వన్ అవుట్ ఇన్ ద ఆఫీస్? దట్స్ యువర్ టెస్టిమనీ. If you are really a true worshipper at your workplace, నీ ఆఫీస్లో నువ్వేంటో నీ పని చెప్పుద్ది. దట్ ఈజ్ యువర్ టెస్టిమోనీ, దట్ ఈజ్ యువర్ విట్నెస్. అది నీ సాక్ష్యం. ఈయన ఉండాలి, ఆయన లేకపోతే ఎట్లా? ఒకరోజు మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే మీరు ఏమైపోయారు సార్ రాలేదని అడగాలి. ఆక్వర్డ్గా, వియర్డ్గా గొడవలు పడి, పేచీలు పడి, ప్రతిదానికి మెలికలు పెట్టి, ఇలాంటి వాళ్ళు మేము చూడలేదండి. ఈ క్రిస్టియన్స్ ఏంటోనండి తేడాగా ఉంటారని అనిపించుకున్న వాళ్ళు ప్రతి ఆఫీస్లో నేను చూశాను. సిగ్గుపడుతున్నాను. నేను వెళ్ళిన చోటల్లా కూడా ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైనా క్రిస్మస్ పెడితే వాళ్ళకి అది ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందంటే, ఈ సంవత్సరం అంతా ఇలా చేస్తాడు, ఇప్పుడు కుదిరే క్రిస్మస్ మీటింగ్ అంటాడు. ఒక పని సరిగా చెయ్యని వాళ్ళలో క్రిస్టియన్స్ నేను చూశాను. బెస్ట్ బయట నాన్ క్రిస్టియన్స్ ఎంత స్కిల్ఫుల్గా పనులు చేస్తున్నారు. ఇచ్చిన పనిని కనీసం ఫినిష్ చేద్దామన్న కమిట్మెంట్ కూడా లేని బిలీవర్స్ నేను చూశాను. ఆఫీస్లో అందరూ విశ్వాసులు ఉండాలి, ఆఫీస్లో వెళ్ళగానే పాటలు పాడి ప్రార్థన చేసుకోవాలన్న వాతావరణం మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు. అది బి ప్రాక్టికల్. నువ్వే అక్కడ క్రిస్టియన్వి. క్రిస్టియన్స్ చోట నువ్వు పని చేయటం కాదు, నువ్వు ఒక్కడివి అక్కడ క్రిస్టియన్వి. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్. వెళ్ళిన చోటలో విశ్వాస సహవాసం కోసం వెళ్ళట్లేదు నువ్వు ఉద్యోగానికి. క్రైస్తవుడు ఎలా పని చేస్తాడో చూపించడానికి వెళ్తున్నావు. నీ పని చెప్పాలి నువ్వెవరివో. 12 years I had a long story, my dear friends. ఒకరోజు నేను పాఠం చెప్పి బయటకు వచ్చాక బ్రేక్ టైంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్ నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా అని. ఎస్ అమ్మ అడుగు అని అనుకున్న. ఇంగ్లీష్లో ఏదో పాఠం డౌట్ ఏదో అడుగుద్దేమో అనుకున్నాను. అమ్మాయి అడిగింది, సార్ ఆర్ యు ఎ క్రిస్టియన్ అని అడిగింది. And I was so happy to listen to this question. 14 years, almost 12 to 14 years, 12 years అనుకోండి. 12 years స్ట్రగుల్ అయిన తర్వాత
వన్ డే ఒక స్టూడెంట్ వచ్చి ఆర్ యు ఎ క్రిస్టియన్ అన్నప్పుడు దెన్ ఆ రోజు మనసులో అనుకున్నాను, నవ్ ఐ కెన్ లీవ్ మై జాబ్. ఇక నేను కాలేజీ వదిలేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళొచ్చేమో అనుకున్నాను. ఫ్రెండ్స్, 2 years కోసం 3 years కోసం అనుకొని దిగాను. గాడ్ గేవ్ మీ ఎ హార్డ్ టైమ్ ఇన్ మై కాలేజ్, బట్ ఐ లెర్న్డ్ గ్రేట్ లెసన్స్ ఇన్ మై ప్రొఫెషన్. యామ్ ఐ ఎ క్రిస్టియన్ ఎట్ ద వర్క్ ప్లేస్? చాలా విషయాలు చెప్పాలని ఉంది, బట్ మై టైమ్ ఇస్ అప్. మీరేమి మాట్లాడకుండా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ వెళ్తా ఉంటే మీ కొలీగ్ ఎవరిని గౌక్కుని, మీరు క్రిస్టియన్నా, అదేంటి అలా ఎందుకు అడిగారు అంటే, ద వే యూ డూ యువర్ జాబ్ మిమ్మల్ని అడగాలనిపించింది అని గనక వాళ్ళు అన్న రోజు మీరు ఆ ఉద్యోగానికి సార్థకత తీసుకొచ్చారు. అప్పటి వరకు యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్, అప్డేట్, డూ యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్. As long as you give your best, you are worshiping God at your workplace. Thank you. God bless you.